హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం ఈ క్లాస్లో ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఫుడ్ గ్రెయిన్స్ని ఎలా స్టోర్ చేయాలి, ఏ మెథడ్స్ ద్వారా మనం ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేయొచ్చో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో మనం మెయిన్గా ఫుడ్ గ్రెయిన్స్ని ఎలా స్టోర్ చేయాలో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ కుకింగ్ చేసిన తర్వాత అంటే రైస్ కానీ కర్రీస్ కానీ రైస్ కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేసిన తర్వాత వాటికంటూ ఒక టైం ఉంటుంది. టైం దాటిన తర్వాత ఏమవుతాయి, స్పాయిల్ అయిపోతాయి. అవునా? సో మనం అంటే ఈరోజు మార్నింగ్ వండిన ఫుడ్ ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. ఈవినింగ్ తర్వాత ఏమవుతుంది, స్పాయిల్ అయిపోద్ది ఫుడ్ అంతా కూడా. అలా ఎందుకు స్పాయిల్ అయిపోతుంది? ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఇలా ఫుడ్ని స్పాయిల్ చేస్తున్నాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ని స్పాయిల్ చేసేస్తాయి. సో అలా స్పాయిల్ చేసినాడు ఆ ఫుడ్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి, సో స్పాయిల్ అయిన ఫుడ్ ఎలా ఉంటుంది, కలర్ చేంజ్ అయ్యి అది బ్యాడ్ స్మెల్ కలిగి ఉంటుంది, అలాగే బ్యాడ్ టేస్ట్ కూడా. ఇన్ సమ్మర్ సీజన్లో అనుకోండి, సమ్మర్ సీజన్లో అన్ని కర్రీస్ ఈవినింగ్ వరకు ఉండవు. అంటే దాల్ కానీ పొటాటో కానీ బఠానీ కర్రీస్ ఈవినింగ్ వరకు ఉండవు. సో మార్నింగ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నం వరకే ఉంటాయి. ఈవినింగ్కి ఏమవుతాయి అంటే అది ఒక పాచిపోయినట్టు స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అలా కర్రీస్ అనేవి ఏమన్నా వాటికంటే ఒక టైం ఉంటుంది. టైం దాటిన తర్వాత ఏమిటంటే కలర్ చేంజ్ అయిపోయి అవి కొద్దిగా బ్యాడ్ స్మెల్ని బ్యాడ్ టేస్ట్ని కలిగి ఉంటాయి. సో ఈ ఫుడ్ అనేది మనకి తినడానికి వీలు కాదు. ఓకే, ఫుడ్ స్పాయిల్ అవ్వడం అంటే ఆ ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ అవని ఆ ఫుడ్ అనేది డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ స్మెల్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో ఫుడ్లో ఉండే ఏమేమి బ్రేక్ డౌన్ అవుతాయి, ప్రోటీన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్, ఇంకా ఫ్యాట్స్. సో ఇవన్నీ కూడా ఫుడ్లో ఉండేవి బ్రేక్ డౌన్ అయ్యి సో ఫుడ్ అనేది టేస్ట్ మారిపోద్ది, స్మెల్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయి ఫుడ్ అనేది తినడానికి వీలు కాదు. ఓకే, ఈ విధంగా ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో మరి ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది కదా, ఈ ఫుడ్ అనేది ఎలా స్పాయిల్ అయిపోతుందో ఒకసారి చూడండి. ఫుడ్ స్పాయిల్ అయిపోతుందని తెలుసుకున్నాం కదా. సో ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వడంలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, అందులో కొన్ని మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ రోటింగ్. రోటింగ్ అంటే కుళ్ళిపోవడం. సో ఫుడ్ ఐటమ్ ఉంది కదా, సో ఫుడ్లో ఉండే ఫుడ్ మాలిక్యూల్స్ని బ్యాక్టీరియా ఫంగై ఫుడ్ మాలిక్యూల్స్ని ఏం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి. ఫుడ్ మాలిక్యూల్స్ని ఈ బ్యాక్టీరియా ఫంగై అనేది బ్రేక్ డౌన్ చేసి ఒక రకమైన అలాగే స్మెల్లో కలర్ చేంజ్ అయిపోయి ఒక రకమైన స్మెల్ టేస్ట్ని కలిగిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఫుడ్ అనేది మారిపోతే దాన్ని ఏమంటాం, రోటింగ్ అంటాం. ఓకే, ఏమంటుందండి, రోటింగ్ అంటాం. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే సోర్ మిల్క్, అంటే పాలు పులిసిపోవడం అన్నమాట. సోర్ మిల్క్ అంటే చూడండి, మనకి ఆల్రెడీ మిల్క్ తెచ్చుకుంటాం కదా, సో మిల్క్లోని ఏమవుతాయి అంటే మిల్క్ ఒక్కొక్కసారి ఆ మిల్క్లో ఉండే లాక్టోస్ బ్యాటరీ ఏమవుతుందంటే విరిగిపోవడం వల్ల అవన్నీ కూడా ఒక రకమైన స్మెల్ అని వస్తాయి కదా. సో ఇలాగా పాలలో ఉండే లాక్టోస్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అలా కన్వర్ట్ అయిపోవడం వల్ల పాలన్నీ కూడా బాగా పులిసిపోయినట్టు స్మెల్ వస్తాయి. సో పాలలో ఉండే లాక్టోస్ అంటే నార్మల్గా ఉండే షుగర్ అనమాట, లాక్టోస్ అనేది. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అలా కన్వర్ట్ అయిపోవడం వల్ల పాలు ఎలా ఉంటాయి, పులిసిపోయినట్టు స్మెల్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కూడా పాలు అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ వన్ రెన్సిటీ అంటే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ని కలిగి ఉన్నమాట. సో ఇందులో ఏమవుతాయంటే మెయిన్గా ఫ్యాట్ మాలిక్యూల్స్, ఫుడ్లో ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయ్యి
ఫుడ్ అనేది బ్యాడ్ స్మెల్, బ్యాడ్ టేస్ట్ని కలిగి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏమైతే మెయిన్గా ఫ్యాట్స్ అనేవి మాత్రమే బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ గురించి, ఫుడ్ అనేది అసలు ఎందుకు స్టోర్ చేయాలి, సో అలా ఏ మెథడ్స్లో మనం ఫుడ్ అనేది స్టోర్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూడండి, ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. సో మనం ఫుడ్ని ఏ మెథడ్స్లో ఇప్పుడు అంటే ఎక్కువ టైం ఉండేటట్టు స్టోర్ చేయొచ్చు, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి కొంటూ ఉంటాం. సో అలా అవి కొన్న తర్వాత వాటిని ఒక 4-5 డేస్ మనం బయట వదిలేస్తే ఏమవుతాయి అంటే అవి కంప్లీట్గా స్పాయిల్ అయిపోతాయి. అవునా? అంటే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాం కూడా, అందులో మ్యాంగోస్ తీసుకున్నాం. సో మ్యాంగోస్ మనం తీసుకొచ్చిన 1 or 2 డేస్లో కంప్లీట్గా తినేయాలి. అవి లేకపోతే ఏమవుతాయి, అవి ఒక 4-5 డేస్కి ఏమవుతాయంటే అవి కుళ్ళిపోవడం, సో అందులో చిన్న చిన్న పురుగులు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అవునా? కానీ ఇదే మ్యాంగోతో మనం పికిల్స్ పెట్టాం అనుకోండి, ఆ పికిల్స్ అనేవి ఇయర్లీ స్టోర్ ఉంటాయి. అవునా? అలా ఎందుకు జరుగుతుంది? సో పికిల్స్ అలాగే మనం ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా మెథడ్స్ ద్వారా స్టోరేజ్ చేస్తాం. సో ఇలా స్టోర్ చేయడం వల్ల వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అంటే ఫుడ్ అనేది మనం ఎక్కువ కాలం స్టోరేజ్ చేయగలుగుతాం. సో అలా కాకుండా వాటిని నార్మల్గా ఉంచితే అవి 4-5 డేస్లో కంప్లీట్గా స్పాయిల్ అయిపోతాయి. అవునా? సో అప్పుడు ఫుడ్ అనేది ఏ మెథడ్స్లో మనం స్టోరేజ్ చేయొచ్చు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ కెమికల్ మెథడ్. సో ఈ కెమికల్ మెథడ్లో ఫుడ్ని స్టోరేజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారంటే ఎక్కువగా సాల్ట్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, సో ఇవి కామన్గా కెమికల్స్ అన్నమాట. ఓకే, ఈ సాల్ట్ కానీ ఎడిబుల్ ఆయిల్స్ కానీ యూజ్ చేయడం కామన్ ప్రాసెస్. ఓకే, సో వీటిని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ పెరగకుండా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనం ఎక్కువగా సాల్ట్, ఆయిల్స్ని యూజ్ చేస్తాం ఫుడ్ అనేది స్టోర్ చేయడానికి. సో ఇది కెమికల్ మెథడ్. సో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. సో మనం సాల్ట్ని, ఎడిబుల్ ఆయిల్స్ని ఏమంటామంటే ప్రిజర్వేటర్స్. ప్రిజర్వేటర్స్ ఏమంటాం ఇట్లే సాల్ట్, ఎడిబుల్ అండ్ ప్రిజర్వేటర్స్ అంటాం. సో ఎందుకు అంటామంటే ఈ ఫుడ్లో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవ్వకుండా చూస్తూ, సో ఫుడ్ని ఎక్కువ కాలం స్టోరేజ్ చేయడానికి యూజ్ అవుతాయి కదా సాల్ట్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ. సో అందువల్ల వీటిని ప్రిజర్వేటర్స్ అంటారు. ఇలాగే ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్కి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సోడియం బొనంజేటా, సోడియం బొనంజేటా, అలాగే సోడియం బైసల్ఫేట్, సోడియం మెటాబైసల్ఫేట్. ఓకే, ఇవి కూడా ఒక రకమైన ప్రిజర్వేటర్స్ అనమాట. ఓకే, ఈ సోడియం బొనంజేటా, సోడియం మెటాబైసల్ఫేట్ ఇవి రెండు కూడా ఒక రకమైన ప్రిజర్వేటర్స్. సో ఇవి ఫుడ్కి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్గా ఈ సోడియం బొనంజేటా అండ్ సోడియం మెగాబైసల్ఫేట్ దేంట్లో వాడతారండి? రెండింటిని కూడా జామ్స్, అలాగే క్వాషెస్. మళ్ళీ ఎక్కువగా జామ్స్ వాడతాం కదా, సో ఆ జామ్స్లో అనమాట. అలాగే క్వాషెస్ అంటే మనం వాటర్లో కలుపుకొని కొన్ని క్వాషెస్ ఉంటాయి కదా, సో మనకి బయట స్టోర్లో దొరుకుతాయి. సో అవన్నమాట. సో వీటిలో మనకి ఎక్కువ అంటే ఈ కెమికల్స్ అవి వాడతాం. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసి వాటిలో అనుకోండి ఎక్కువ ఆయిల్స్, సాల్ట్స్ ఇవే వాడతాం. బయట ఫ్యాక్టరీస్ వాటిలో కూడా తయారు చేస్తారు కదా ఈ జామ్స్, క్వాషెస్. సో వాటిలో ఈ సోడియం బొనంజేటా, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి కెమికల్స్ యూజ్ చేసి ఫుడ్ని స్టోరేజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కెమికల్ మెథడ్లో మన ఫుడ్ని ఈ విధంగా స్టోరేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిజర్వేషన్ బై కామన్ సాల్ట్. సో మనం సాల్ట్ ద్వారా ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం మీట్ ఆర్ ఫిష్ వీటిని స్టోర్ చేయడానికి ఎక్కువగా సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి ఏం చేస్తామంటే వాటి పైన సాల్ట్ని యాడ్ చేసి ఉంచడం వల్ల అవి అందులో బ్యాటరీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో బ్యాటరీ ఫామ్ అవ్వలేదంటే ఫుడ్ అనేది ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటుంది కదా. అలాగే సాల్ట్ని ఉపయోగించి ఇంకా ఏమేమి ప్రిపేర్ చేస్తామంటే ఆమ్లా అంటే ఉసిరికాయ, మనకి ఈ ఆమ్లా పికిల్స్ తయారు చేస్తారు. అలాగే ఈ ఆమ్లాని మనం స్టోర్ చేయడానికి కూడా సాల్ట్ని యూజ్ చేయొచ్చు. అలాగే మ్యాంగో
అలాగే టెర్మెంట్ అంటే చింతపండు. ఓకే, వీటిని సాల్ట్ యూస్ చేసి ఎక్కువ కాలం స్టోరేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆమ్లా ఉంది, ఆమ్లాని మనం పికిల్స్ అంటే పచ్చళ్ళు పెడతామా, సో పచ్చళ్ళు పెడతాము లేదా ఈ ఆమ్లాని సాల్ట్ యాడ్ చేసి కొన్ని రోజులు ఉంచి తర్వాత మనం డ్రై అంటే ఎండబెడతాం. సో ఎండబెట్టిన తర్వాత ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ ఇయర్లీ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో, రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ. సో మామిడికాయని కూడా మనం సాల్ట్ యాడ్ చేసి మ్యాంగోస్కి ఒక 3 days ఉంచిన తర్వాత 3 days తర్వాత నుంచి మనం డైలీ వాటిని ఎండబెట్టాలి. సో అలా 4-5 days ఎండబెట్టిన తర్వాత అవి మ్యాంగోస్ అనేవి అందులో ఉన్న వాటర్ అంతా కూడా లాస్ అయిపోయి సో డ్రై అయిపోతాయి కదా. సో అలా డ్రై అయిన ఈ మ్యాంగోస్ని మనం ఇయర్లీ స్టోర్ చేసుకోవచ్చు. సో అలా డ్రై అయిన తర్వాత ఈ మ్యాంగోస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనం మ్యాంగోస్ని యూస్ చేస్తాం, మ్యాంగోస్లో సాల్ట్ని యూస్ చేస్తాం. అలాగే టెర్మెంట్. సో మనకి సమ్మర్ సీజన్ ముందు టెర్మెంట్స్ అనేవి అంటే చింతపండు ఎక్కువ వస్తుంది. సో ఈ చింతపండు మరి ఇయర్లీ అంతా స్టోరేజ్ ఉండాలంటే ఎలా? సో ఈ చింతపండు మనం ఏం చేస్తామంటే సాల్ట్ యాడ్ చేస్తాం. ఓకే, చింతపండులో సాల్ట్ అనేది యాడ్ చేసి మనం స్టోరేజ్ చేయడం వల్ల ఇయర్లీ కూడా ఆ చింతపండు అనేది పాడవకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సాల్ట్ను ఉపయోగించి మనకి ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలాగే పికిల్స్కి కూడా ఈ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది, బ్యాటరీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో బ్యాటరీ ఫామ్ అవ్వలేదు కాబట్టి అవి ఎంతకాలమైనా స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. సో ఓకే, ఈ విధంగా సాల్ట్తో మనం ఫుడ్ ఐటమ్స్ని స్టోరేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ప్రిజర్వేషన్ బై షుగర్. సో షుగర్ని ఉపయోగించి మనం ఏ ఫుడ్ ఐటమ్స్ని స్టోర్ చేస్తామంటే జామ్స్, జెల్లీస్, అలాగే క్రాషెస్. సో వీటిలో షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల బ్యాటరీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ షుగర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఉండే మాయిశ్చరైజర్ తగ్గి సో అక్కడ బ్యాటరీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం షుగర్ని ఉపయోగించి జెల్లీస్, జామ్స్ ఇవన్నీ తయారు చేస్తారు. మనం చాలా ఇష్టంగా తింటాం అవునా, జామ్స్ కానీ జెల్లీస్ కానీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అవన్నీ కూడా ఎక్కువ కాలంలో స్టోరేజ్ ఉండడానికి ఏం యూస్ చేస్తారంటే షుగర్ని యూస్ చేస్తారు. ఓకే, ఈ విధంగా షుగర్ని యూస్ చేసి ఆ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ కాలం స్టోరేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఆయిల్ అండ్ వెనిగర్. ఈ ఆయిల్ అండ్ వెనిగర్ని యూస్ చేసి మనం ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కాలం స్టోరేజ్ చేస్తామంటే పికిల్స్ అంటే పచ్చళ్ళు. మనకి మ్యాంగో, అలాగే గోంగూర, ఆమ్లా, కాకరకాయ ఇలా పికిల్స్ ఉంటాయి కదా. సో పికిల్స్ అన్నిటిని స్టోరేజ్ చేయడానికి మనం ఇక్కడ ఆయిల్స్, వెనిగర్స్ అనేవి యూస్ చేస్తాం. సో వీటిని యూస్ చేయడం వల్ల ఈ పికిల్స్లో ఫామ్ అయ్యే బ్యాటరీ అంతా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఆయిల్స్ అవి యాడ్ చేయడం వల్ల అక్కడ బ్యాటరీ అనేది ఫామ్ అవ్వలేదు. సో బ్యాటరీ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఆ పికిల్స్ అనేవి మనకి ఇయర్లీ స్టోరేజ్ ఉంటాయి అవునా. సో మనకి పికిల్స్లో మెయిన్గా మ్యాంగో కానీ ఆమ్లా కానీ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి ఇయర్లీ వరకు వాడుతూ ఉంటాం కదా. సో ఇలా పికిల్స్ అనేవి పాడవకుండా ఉండడానికి కూడా ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఓన్లీ పికిల్స్ ఒకటే అంటే వీటిలో మనం ఇంకా వెజిటేబుల్స్, అలాగే మీట్, అలాగే ఫిష్, అలాగే ప్రాన్స్ వీటిని కూడా మనం పికిల్స్ పెడతాం అవునా. సో వెజిటేబుల్ పికిల్స్ అంటే కాలీఫ్లవర్, డ్రమ్ స్టిక్, గోంగూర ఇలా, అలాగే మీట్, అలాగే ఫిష్, ప్రాన్స్ వీటిని కూడా మనం పికిల్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత అవి ఇయర్లీ స్టోర్ ఉంటాయి. నార్మల్గా అనుకోండి స్పాయిల్ అయిపోతాయి కదా, కానీ పికిల్స్ కింద ఎప్పుడైతే తయారు చేసి ఉంచుతామో అవి ఇయర్లీ స్టోర్ ఉంటాయి. సో అందులో ఈ ఆయిల్స్ అన్ని యాడ్ చేయడం వల్ల అక్కడ బ్యాటరీ అనేది ఫామ్ అవ్వదు, అంటే ఆ బ్యాటరీ అనేది అక్కడ జీవించలేదు. సో జీవించలేదు కాబట్టి అక్కడ ఎలాంటి బ్యాటరీ ఫామ్ అవ్వదు. ఈ పికిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పికిల్స్ అనేవి మనకి ఇయర్లీ స్టోరేజ్ ఉంటాయి. సో ఈ విధంగా పికిల్స్ని ఫామ్ చేయడానికి అలాగే పికిల్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఆయిల్స్, వెనిగర్స్ ఇవన్నీ కూడా సాల్ట్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో వీటిని యాడ్ చేయడం వల్ల అవి ఇయర్లీ కూడా పాడవకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హీట్ అండ్ కోల్డ్. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం స్టోర్ చేస్తామంటే మిల్క్ స్టోర్ చేస్తాం. ఓకే,
మిల్క్ని మనం ఫస్ట్ బాయిల్ చేస్తాం. సో బాయిల్ చేయడం ద్వారా అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతాయి అన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి కదా, సో అప్పుడు ఆ మిల్క్ని మనం కాఫీలకు కానీ టీలకు కానీ కార్డ్ ప్రిపరేషన్ కానీ వాడచ్చు. ఓకే, అలాగే ఈ మిల్క్ని బాయిల్ చేసి కూల్ చేసిన తర్వాత వాటిని రీయూజ్ కోసం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. సో మరి ఫ్రిడ్జ్లో టెంపరేచర్ ఎలా ఉంటుందంటే లో టెంపరేచర్ ఉంటుంది. ఓకే, సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హై టెంపరేచర్ లో టెంపరేచర్లో ఉండలేవు. ఓకే, సో అందువల్ల మనం పాలు ఏం చేస్తున్నాం, రీయూజ్ కోసం మళ్ళీ వాడతాం కాబట్టి వాటిని ఏం చేస్తాం, పాడవకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. మరి ఫ్రిడ్జ్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, లో టెంపరేచర్. ఓకే, లో టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్లో ఉండే టెంపరేచర్కి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ కావాలన్నమాట. సో ఫామ్ కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఏమైనా కర్రీస్ కానీ కర్డ్ కానీ మిల్క్ కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో మరి ప్యాకెట్స్ వస్తాయి, మిల్క్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా. సో మిల్క్ ప్యాకెట్స్ అలా మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్ వాడచ్చు. మరి ఎందుకు అలా వాడచ్చు అంటే ఆ మిల్క్ని ఆల్రెడీ ఫ్రాక్చరైజేషన్ చేస్తారు. సో ఫ్రాక్చరైజ్ చేసిన మిల్క్ని మనం డైరెక్ట్గా వాడచ్చు అన్నమాట. ఫస్ట్ బాయిల్ చేయాలని లేదు, సో బాయిల్ చేయకుండా వాటిని మనం వాడచ్చు. సో మరి ఫ్రాక్చరైజేషన్ అంటే ఏంటి, మిల్క్ని 15 నుంచి 30 సెకండ్స్ పాటు 17 degrees సెల్సియస్ ద్వారా వేడి చేస్తారు. ఓకే, సో ఇలా వేడి చేసి వాటిని కూల్ చేస్తారు. కూల్ చేసి వాటిని తర్వాత ప్యాకెట్లో ఫిల్అప్ చేస్తారు అన్నమాట. ఓకే, ప్యాకెట్లో ఫిల్ చేస్తారన్నమాట. సో మిల్క్ని ఈ విధంగా ప్యాస్చరైజ్ చేస్తారన్నమాట. సో ఏదైతే మిల్క్ ఉందో ఆ మిల్క్ని మనం బాగా బాయిల్ చేసిన తర్వాత కూల్ చేస్తాము. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్యాస్చరైజేషన్ అంటాం. ఏమంటాం, ప్యాస్చరైజేషన్ ఏమంటాం, దాన్ని ప్యాస్చరైజేషన్ అంటాం. ఓకే, మరి ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఎవరు కనుగొన్నారంటే లూయిస్ పాస్చర్. సో మిల్క్ని ఇలా బాయిల్ చేసి కూల్ చేసి స్టోర్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా స్టోర్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం మనం, ప్యాస్చరైజేషన్ అంటున్నాం. ఓకే, ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగలేవు అన్నమాట. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగలేవు. సో అందువల్ల అవి ఏంటంటే ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. మనం ఒక మిల్క్ ప్యాకెట్ కానీ తెస్తే దాని మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. సో ఎక్స్పైర్ డేట్ కంటే ముందు మనం యూజ్ చేయాలి, అవునా. సో అంటే అంతకాలం వరకు కూడా పాలు అనేది పాడవకుండా ఉంటాయి. ఎందుకు అలాగంటే ప్యాస్చరైజేషన్ చేస్తారు కాబట్టి అవి ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటాయి. అదే మనం నార్మల్గా ఇంట్లో వాడుకుని అంటే మన ఇంటి దగ్గర తెచ్చుకునే పాలు అనుకోండి, అవి 1 డేలో మనం యూజ్ చేయాలి, లేకపోతే అవి స్పాయిల్ అయిపోతాయి. ఓకే, ఇది మిల్క్ ఎలా స్టోర్ చేయాలండి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. సో ఈ ప్రాసెస్లో మనకి ఏ స్టోరేజ్ చేస్తున్నామంటే వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్. సో ఈ ప్రాసెస్లో మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ స్టోరేజ్, అలాగే మీట్ ఫిష్ వీటిని కూడా స్టోరేజ్ చేయొచ్చు. మనం వెజిటేబుల్స్ని నార్మల్గా ఉంటే పాడైపోతాయి, కానీ వాటిని ప్యాకింగ్ చేయడం ద్వారా ఏంటంటే కొద్దిగా 1 వీక్ అలా ఎక్కువ స్టోరేజ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నిటిని కూడా మనం ప్యాకింగ్ చేసి ఉంచడం ద్వారా ఏమవుతాయి అంటే వాటిని ఎక్కువ కాలం అనేది ఉంచవచ్చు అనమాట. అలాగే మీట్ ఆర్ ఫిష్ వీటిని నార్మల్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని తెచ్చుకుంటాం, కానీ కొన్ని కంట్రీస్లో ఏంటంటే మీట్ అండ్ ఫిష్ అనేది ఎక్కువ ప్యాకింగ్స్ చేసి ఉన్నవే వాళ్ళు వాడతారు, అవునా. సో అలా ప్యాకింగ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల ప్యాకింగ్ చేయడం అనేది కూడా ఒక రకమైన స్టోరేజ్ మెథడ్. ఓకే, మనకి ఫిషెస్ అలాగే ప్రాన్స్ వీటిని ఏం చేస్తారంటే నార్మల్గా ఎక్కువ ఎండబెడతాం. సో నార్మల్గా ఉంటే ఏమవుతుందంటే 1 or 3 డేస్లో పాడైపోతాయి, కానీ వాటిని డ్రై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫిష్ని కానీ ప్రాన్స్ని కానీ డ్రై చేయడం ద్వారా వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది పెద్ద, అంటే వాటిని ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట, పాడవు. సో అలా డ్రై చేసింది కూడా మనం ఎక్కువ వాడతాం. సో ఇలా డ్రై చేయడం ద్వారా కూడా మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఏం చేయొచ్చు అంటే ఎక్కువ కాలం స్టోరేజ్ చేయొచ్చు. అలా డ్రై చేయడం ద్వారా ఏమేమి స్టోర్ చేయొచ్చు, ఫిష్, ప్రాన్స్, అలాగే మ్యాంగోస్, ఆమ్లా. సో ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఇలా డ్రై చేయడం ద్వారా అంటే ఎండబెట్టి నిల్వ చేయడం ద్వారా, ఎండబెట్టడం ద్వారా కూడా మనం స్టోరేజ్ చేయొచ్చు. కొన్ని వాటిలో ఏం చేస్తాం, ప్యాకింగ్ చేసి స్టోర్ చేయడం ద్వారా ఫుడ్ అనేది ఎక్కువ కాలం ఉండేలా చూడవచ్చు. ఓకే, దీంతో మనకి ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అలాగే నైట్రోజన్ సైకిల్ గురించి తెలుసుకుందాం.